కావాల్సిన పదార్థాలు డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూసుకోండి. ఫస్ట్ 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని అందులో మిర్చి వేసి కొన్ని ఆవాలు కూడా వేయాలి. అవి చిటపటమన్నప్పుడు ఉల్లిగడ్డ వేసి వేయించుకోవాలి. దాంతోపాటు కల్యమాకు కూడా వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం పసుపు కూడా వేసి ఇవన్నిటిని మంచిగా కలుపుకొని అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలుపుకోవాలి. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు ఇంకా టమాటోస్ వేసి ఉంచాలి. ఇలా వేసి మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇలా 10 మినిట్స్ అయిన తర్వాత కొంచెం సాల్ట్ ఇంకా కొంచెం కారం వేసి హాఫ్ బాయిల్ అయిన తర్వాత కారం వేసి కలుపుకోవాలి. ఇంకా లాస్ట్లో కొంచెం కొరియాండర్, కొంచెం ధనియా పౌడర్ వేసి మంచిగా మిక్స్ చేసుకొని ప్లేట్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకోవాలి. అంతే.